ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు చాలా ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు. అంతేకాదు పేరెంట్స్ కూడా వాళ్ళని ఫోన్ నుంచి దూరం చేయడానికి చాలా ఫోర్స్ఫుల్ మెథడ్స్ వాడుతున్నారనమాట. ఇవన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్లీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి నెమ్మదిగా వాళ్ళ యాక్టివిటీస్ నుంచి వాళ్ళు డైవర్ట్ చేసి, అంటే ఏదైతే ఫోన్లకి అడిక్ట్ అయ్యారో దాని నుంచి డైవర్ట్ చేసి వాళ్ళకి ఇతర యాక్టివిటీస్ అలవాటు చేయాలన్నమాట. మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే వాకింగ్, రకరకాల గేమ్స్ కావచ్చు, వీటన్నిటిని వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. లేకపోతే కనుక ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోయి రకరకాల గేమ్స్ కానీ, ఆన్లైన్ అమ్యూజ్మెంట్ కానీ, ఆన్లైన్ అడిక్షన్స్ బాగా పెరిగిన తర్వాత లేదా సోషల్ మీడియాకి బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఫోన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తే సడన్ గా ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి స్టెప్ బై స్టెప్ పేరెంట్సే చాలా ఫ్రెండ్లీగా పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డివైజెస్ ని నెమ్మదిగా దూరం చేయాలి. అంతేగాని సడన్ గా లాగేసుకోవడమో లేదా పిల్లల్ని బెదిరించడం చేస్తే వాళ్ళు సడన్ గా జీవితం మీద కోపం రావటమో, విరక్తి పుట్టమో, ఇలా దూకేసి చచ్చిపోవటమో ఇలా జరుగుద్ది. ఉత్తరప్రదేశ్లో 3 సిస్టర్స్ కూడా కొరియన్ డ్రామాస్ కి బాగా అలవాటైపోయి, కొరియన్ గేమ్స్ కి బాగా అలవాటైపోయి ఈ 3 అమ్మాయిలు కూడా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని వాటికి వాళ్ళ కొరియన్ నేమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ చేత తమ యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేయించారంట. వాళ్ళు ఆ కొరియన్ డ్రామాస్ కానీ, గేమ్స్ కానీ, ఆన్లైన్ ఎడిక్షన్ కానీ దూరం అయిపోయాయని భావించి పేరెంట్స్ ఫోన్ లాగేసుకునేసరికి వాళ్ళు మేడ మీద నుంచి, అంటే 9th ఫ్లోర్ నుంచి దూకేశారంట.